గానీ, కొన్ని రాజకీయ పక్షాలు విమర్శిస్తున్నాయి ఏంటంటే, ముఖ్యంగా బెంగాల్ రాష్ట్రం లోపల ఎన్ని సమస్యలున్నాయో, అంతకన్నా ఎక్కువ ఇది సరిహద్దు రాష్ట్రం అవ్వడం వల్ల మన బంగ్లాదేశ్ నుంచి వచ్చేటువంటి చొరబాటుదారులు, వీటి ద్వారా మన దేశ భద్రతకి ముప్పుందనే విషయాన్ని చాలా సుస్పష్టం చేసింది. దీని విషయం ఒక పక్కన పెడితే, ఇక్కడ ఉన్నటువంటి కొత్త ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలేంటి? ఈ పాత మమతా ప్రభుత్వం ఈ విషయంలో ఎలా ప్రవర్తించింది? ఈ విషయాలు మనతోటి చర్చించడానికి జూమ్లో మనకి అందుబాటులో ఉన్నారు వింగ్ కమాండర్ శ్రీ. నమస్తే సార్. సార్, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది పశ్చిమ బెంగాల్లో. అయితే ఈ సరిహద్దు రాష్ట్రమైనటువంటి పశ్చిమ బెంగాల్లో ఈ చొరబాటుదారుల సమస్య చాలా ఉందనేది చాలా కాలం నుంచి వింటున్నాం. అలాగే ఈ సిలిగుడి ప్రాంతాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తారని కూడా మనకి వార్తలు వచ్చాయి. సో ఈ విషయంలో ఇప్పుడు ఏం చేయబోతుంది? అలాగే యూపీకి సంబంధించినటువంటి అజయ్ పాల్ శర్మ గారు ఇటీవల అక్కడికి డిప్యూటేషన్ మీద పంపించారు. సో దీని గురించి మాకు కొంత వివరిస్తారా? తప్పకుండా సార్. ముందుగా మన ప్రేక్షకులకి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, బెంగాల్ విభజన అనేది బ్రిటిష్ వాళ్ళు చేసిన అతిపెద్ద కుట్ర. మొదట బంగాల్ విభజన అన్నారు, తర్వాత మళ్ళీ విరమించుకున్నారు. చరిత్ర ఇదంతా. తర్వాత స్వాతంత్రం సమయంలో పాకిస్తాన్ అన్నారు. పాకిస్తాన్ ప్రపంచంలో ఏ చోట జరగని ప్రయత్నం పాకిస్తాన్ లో జరిగింది. ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ అన్నారు. ఒక దేశానికి 2 భూభాగాలు అనేది ప్రపంచంలో తెలియని విషయం. 2 భూభాగాల మధ్య అసలు పొంతనే లేదు. అంటే ఒక దాంట్లోంచి ఒక దాంట్లో వెళ్ళలేము. అది ఈస్ట్ పాకిస్తాన్, ప్రస్తుత బంగ్లాదేశ్ పరిస్థితి. ప్రస్తుత బంగ్లాదేశ్ పరిస్థితి, ప్రస్తుత వెస్ట్ బెంగాల్ పరిస్థితి ఏందయ్యా అంటే, ఎంత ఎంత లాంగ్ టర్మ్ ప్లానింగ్ తో వాళ్ళు కుట్ర చేశారు అంటే, మీరు చెప్పిన విధంగా సిలిగురి ప్రాంతాన్ని, చికెన్ నెక్ ప్రాంతాన్ని ఈస్ట్ భారతాన్ని మెయిన్ భారతంలో కలపడానికి చాలా తక్కువ కారిడార్లు, అంటే అంత ఘోరంగా దాన్ని విభజించారనమాట. భౌగోళికంగా అంత కష్టమైన పరిస్థితుల్లో భారతదేశాన్ని మనం పెట్టేశారు. మనం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా 71 లో ఈస్ట్ పాకిస్తాన్ ని బంగ్లాదేశ్ చేయడం వల్ల కొంచెం పరిస్థితులు మారాయి అనుకున్న తర్వాత చివరికి అదే వాళ్ళ రిలీజియస్ ఐడెంటిటీ కోసం వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు జరిగింది ఏమిటి అంటే, ఒక దేశానికి, మన దేశానికి, ఒక రాష్ట్రం, మన దేశంలో ఉన్న ఒక రాష్ట్రానికి 4000 కిలోమీటర్ల సరిహద్దు అంటే మీరు ఊహించగలరా? మీరు ఒకసారి ఊహించండి. హైదరాబాద్ చుట్టూ ఓఆర్ఆర్ అంటే చుట్టూ శత్రు దేశాలు ఉంటాయంటే ఎంత కష్టం మేనేజ్ చేయడం. ప్లస్ అన్ని కూడా జనావాసాలు చాలా దగ్గరలో ఉన్న ప్రదేశాలు, అదేం కొండల మిట్టలో ఉన్న ప్రదేశం కాదు. బ్రహ్మాండంగా ఉన్న ఒక నగరాన్ని 2 ముక్కలు చేసి, తర్వాత అంటే 70-80 ఏళ్లుగా జరిగిన చరిత్ర ఇది. ఆ తర్వాత ఏం జరిగింది? అక్కడ ఉన్న రాజకీయ నాయకులు గాని, దురదృష్టవశాత్తు మన దేశంలో ప్రతిదీ రాజకీయమే. దేశ భద్రతా రాజకీయమే, దేశ పరిపాలన రాజకీయమే. బోర్డర్లు, దేశ రక్షణ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. శాంతి భద్రతలు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటాయి. దానివల్ల సరిహద్దు రాష్ట్రాలను కాపాడుకోవడం పెద్ద సమస్యగా మారిపోయింది. వాటిల్లో అతిపెద్ద సమస్య మనకి 2 ఉన్నాయి: జమ్మూ కాశ్మీరు, వెస్ట్ బెంగాల్. సార్, ఇప్పుడు ఈ వెస్ట్ బెంగాల్లో ఇటీవల కొన్ని వార్తలు వచ్చినాయి సార్. సొరంగాలు ఉన్నాయి, ఈ సొరంగాల ద్వారా ఈ బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారులు వస్తున్నారు అని చెప్పేసి వచ్చినాయి. సో ఈ ఎంతవరకు వాస్తవం? ఇప్పుడు వీటిని నిరోధించడానికి ఎటువంటి చర్య తీసుకోబోతుంది? ఇప్పుడు మీరు ఇందాక ఇంట్రడక్షన్ లో చెప్పిన విధంగా శాంతి భద్రత కాపాడడానికి శాంతి భద్రతలు రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత, దేశ రక్షణ, సరిహద్దులు కేంద్ర ప్రభుత్వ బాధ్యత. ఈ 2 కలిసి పనిచేస్తేనే, ప్రతి ఒక్కరూ, మనం అందరం కలిసి, మీరు నేను అందరం కలిసి పనిచేస్తేనే మన దేశాన్ని మనం సుభిక్షంగా ఉంచుకోగలం, దేశ సరిహద్దును కాపాడుకోగలం. కానీ దురదృష్టవశాత్తు ఏంది, రాజకీయాలు కావడం వల్ల నేను ఇందాక చెప్పినట్టు పశ్చిమ బెంగాల్కి 4000 కిలోమీటర్ల బోర్డర్ బంగ్లాదేశ్ తో ఉంది. బంగ్లాదేశ్ కి మొత్తం దగ్గర దగ్గర 5000 కిలోమీటర్లు అన్ని దేశాలతో ఉన్నాయి, మయన్మార్ గానీ చుట్టుపక్కల దేశాలు. ఇప్పుడు మనం 4000 కిలోమీటర్లు కాపాడుకోవాలి అంటే ఏం చేయాలి? ప్రతి ఇంచు కూడా, ఇప్పుడు మనం ఇల్లు కట్టుకుంటే ఏం చేస్తాం? చుట్టూ ప్రహరీ గోడ కట్టుకుంటాం. మన గోడ కట్టుకోవడానికి దురదృష్టవశాత్తు మన దగ్గర మనం ఆ విధంగా ఆలోచన చేయలేకపోయాము, లేదా మిత్ర దేశం అనుకున్నాము, ఏదో జరిగింది, కొన్ని ఒడంబడికలు ఉన్నాయి. ఇప్పుడు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది బిఎస్ఎఫ్ కి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. వాళ్ళు ఏంది, అటు సైడ్ నుంచి స్మగ్లింగ్ జరగకుండా ఉండాలి, అక్రమ రవాణా జరగకుండా ఉండాలి, పశువుల్ని తీసుకురాకుండా ఉండాలి, డ్రగ్స్ జరగకుండా ఉండాలి,
ఫేక్ కరెన్సీ జరగకుండా ఉండాలి, అల్లకల్లోలం సృష్టించకుండా, ఇవన్నీ కూడా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ చేయాల్సిన పరిస్థితి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ చేయడానికి ప్రతి అడుగులో మనం బిఎస్ఎఫ్ జవాన్లు పెట్టలేం కదా. అవును. అందుకని వాళ్ళు ఏమనుకున్నారు, 5 కిలోమీటర్ల నుంచి 15 కిలోమీటర్ల వరకు రాష్ట్ర బోర్డర్ నుంచి మన సరిహద్దుగా బిఎస్ఎఫ్ గా బిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఉండాలి అనుకున్నారు. కానీ బిఎస్ఎఫ్ పవర్స్ ఏంటి, అది సిఆర్పిఎఫ్ కిందే పనిచేయాలి. సార్. సో వాళ్ళు ఎవరన్నా పట్టుకున్నా గానీ, స్మగ్లర్లు కానీ, యాంటీ సోషల్ ఎలిమెంట్ కానీ, తీవ్రవాదులు కానీ, ఉగ్రవాదులు కానీ, ఇప్పుడు మీరు చెప్పినట్టు టన్నల్స్ నియమించే వాళ్ళని మీరు ఊహించండి, ఇళ్ల మధ్యలో టన్నల్స్ నిర్వహిస్తే వాళ్ళని పట్టుకొని ఎవరికి హ్యాండ్ ఓవర్ చేయాలి, రాష్ట్ర పోలీస్ హ్యాండ్ ఓవర్ చేయాలి. సార్. దురదృష్టవశాత్తు అక్కడ రాజకీయాలు ఉండడం వల్ల, అక్కడ రాజకీయ సపోర్ట్ ఉండడం వల్ల శాంతి భద్రతలు ఘోరంగా దెబ్బతిన్నాయి. ఇళ్ల మధ్యలో సొరంగాలు కట్టుకొని దాంట్లోంచి పశువుల్ని పంపించడం. మీరు ఊహించండి, 40-50 మీటర్ల సొరంగాలు. బట్ అవన్నీ నిజాలు జరిగినవి. బిఎస్ఎఫ్ లో వాళ్ళు, నా మిత్రులు చెప్తూ ఉంటారు ఎంత కష్టం అది. అందుకని భారత ప్రభుత్వం ఏం చేసింది, 2021లో 15 కిలోమీటర్ల బోర్డర్ ని 50 కిలోమీటర్ల వరకు చేసింది. కానీ దురదృష్టవశాత్తు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అంగీకరించలేదు పొలిటికల్ గా. ఇప్పుడు వచ్చిన కొత్త బీజేపీ ప్రభుత్వంలో వాళ్ళు చేసిన మొట్టమొదటి పని, వాళ్ళకి ఇవ్వాల్సిన 50 కిలోమీటర్లు బోర్డర్ నుంచి వాళ్ళకి ఇచ్చేయండి అంటే 4000 కిలోమీటర్లలో ఫెన్సింగ్ గాని 200 కిలోమీటర్లు ఏదైతే మిగిలిందో దాంట్లో వాళ్ళకి ఇచ్చేయండి. వాళ్ళు ఫెన్సింగ్ వేసుకోవచ్చు, కెమెరాలు పెట్టుకోవచ్చు, లైట్లు పెట్టుకోవచ్చు, రోడ్లు వేసుకోవచ్చు, వెహికల్ పోవడానికి మార్గం ఏర్పాటు చేయొచ్చు. చాలా చోట్ల ఉంటాయి, వాగులు ఉంటాయి, వాటర్ కొండలు ఉంటాయి. అటువంటి ప్రదేశాల్లోంచి మనం చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయకపోతే, ప్లస్ బంగ్లాదేశ్ సైడు, వెస్ట్ బెంగాల్ సైడు ఇళ్ళు దగ్గరగా ఉండడం వల్ల, బోర్డర్ దగ్గరగా ఉండడం వల్ల వాళ్ళు పట్టుకోవడం అంత కష్టం అయిపోతుంది. సరే, ఇటీవల పాకిస్తాన్ ప్రమేయంతో, అంటే చైనా ఒక ఎయిర్పోర్ట్ ఒకట సిలిగుడి ప్రాంతానికి దగ్గరలో ఒక ఎయిర్పోర్ట్ నిర్మిస్తుంది. అది కూడా ఆ ఎయిర్పోర్ట్ నిర్మించడానికి పాకిస్తాన్ కాంట్రాక్టర్స్కి ఇచ్చిందనేది ఒక వార్త వస్తుంది సార్. ఇది ఎంతవరకు నిజము, దీనివల్ల మనకు వచ్చే నష్టం ఏంటి? చాలా కష్టం సార్. ఇప్పుడు నేను ఆ ప్రదేశంలో ఉండి వచ్చాను, భారతీయ వాయుసేనలో పనిచేశాను. కానీ భద్రతా కారణాల మధ్య ఆ ప్రదేశాల పేర్లు చెప్పలేను. అక్కడ ఉండి వచ్చాను నేను. అది చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన ప్రాంతం అది. మనకి దాని పేరే చికెన్ నెక్. ఆ చికెన్ నెక్ వెడల్పు ఎంత ఉంటుందంటే మాక్సిమం ఎట్ ది ఎడ్జెస్ లో 21 కిలోమీటర్స్ ఉంటుంది. అంటే భారతదేశాన్ని ఈస్ట్ ఇండియాతో కలపాలి అంటే, ఈశాన్య రాష్ట్రాలతో, మనం 7 సిస్టర్స్ అంటాం కదా, 7 సిస్టర్స్ లో అస్సాం చాలా పెద్ద దేశం. కలపాలి అంటే ఆ పశ్చిమ బెంగాల్ గుండా పోవాలి ఆ దోవ. దాని పేరు సిలిగుడి ఏరియా అంటారు, సిలిగురి కారిడార్ అని. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏమంటుంది, సిలిగురి కారిడార్ లో పెద్ద ఎత్తున రక్షణ చర్యలు చేపడతాం, భద్రతా ఏర్పాటు చేపడతాం, రోడ్లు పెంచుతాం, కనెక్టివిటీ పెంచుతామని. చైనా, పాకిస్తాన్ ఎప్పటి నుంచో వాటి మీద కన్నేస్తున్నాయి. ఎందుకంటే బంగ్లాదేశ్ లో కన్నా వాళ్ళకి ఫేవరబుల్ కండిషన్స్ ఉంటే, అక్కడి నుంచి ఈస్ట్ ఇండియన్ స్టేట్స్ ని కంట్రోల్ చేయడం చాలా ఈజీగా ఉంటుందని, ఇది ఎంతో కాలంగా 90 ఏళ్లుగా జరిగిన ప్లాన్ ని ఇప్పటి వరకు మనం తట్టుకుంటూ నిలబడ్డాం. దాన్ని ఇంకా ఇప్పుడు ప్రభుత్వం మారడం వల్ల వెస్ట్ బెంగాల్లో ఇంకా పటిష్టం చేయగలిగే ఛాన్స్ దొరుకుతుందని అనుకుంటున్నాను. సార్, ఇప్పుడు ఇటీవల ఒక ప్రతిపాదన వచ్చింది సార్, ఆ సిలిగుడి ప్రాంతాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలనేది. అది జరుగుతుందా సార్? అది అట్లా దానివల్ల భద్రత యొక్క అవసరాలు తీరుతాయా సార్ మనకి అక్కడ? ఎందుకంటే ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, భద్రత కేంద్ర ప్రభుత్వం బాధ్యత, శాంతి భద్రతలు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో మన దురదృష్టవశాత్తు ప్రతిదీ మనం రాజకీయాలు చేయడం వల్ల ఏమవుతుంది, భద్రత విషయం పక్కకి వెళ్ళిపోతుంది, సైడ్ లైన్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు గవర్నర్ స్వయంగా ఇన్వాల్వ్ అయ్యి, లేదా కోర్టు ఫెన్సింగ్, బోర్డర్ ఫెన్సింగ్ అనేది కూడా సుప్రీం కోర్టుకి దాకా వెళ్ళిన వ్యవహారం ఇది. సో ఇట్లాంటివన్నీ సమస్యలు రాకుండా ఒక ఆలోచన వచ్చింది, అదే కేంద్ర పాలిత ప్రాంతంగా సిలిగురిని ప్రకటించడం అనేది. అది ఎందుకు మెయిన్ గా ఏ ప్రదేశాన్ని కేంద్ర పాలితంగా చేసి యూనిట్ టెరిటరీ ఎందుకు చేస్తారు అంటే, ఈ సమస్యలు రాకుండా. అప్పుడు యూనిట్ టెరిటరీ చేశారనుకోండి, శాంతి భద్రతలు ప్లస్ బోర్డర్, ఈ రెండు కూడా కేంద్రం చేతిలో ఉంటాయి. మన దేశ భూభాగాన్ని కాపాడుకోవడానికి మనకు అంత సులువుగా ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వం మారడం వల్ల సిలిగురిని యూనియన్ టెరిటరీ చేసే ప్రతిపాదన కొంచెం స్లో అవ్వచ్చు అని అనుకుంటున్నాను. ఎందుకంటే రెండు చోట్ల ఒకే ప్రభుత్వం ఉంది కాబట్టి. సార్, ముఖ్యంగా అక్కడ గవర్నర్ గారు రవి గారు, ఆయన ఎన్ఎస్ఏలో పనిచేసి వెళ్ళిన వ్యక్తి. సో ఆయన పాత్ర ఎంతవరకు ఉంటుంది సార్? ఇప్పుడు
ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది సార్. గవర్నర్ అనేది ఒక రాష్ట్రానికి పెద్ద 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 మనిషి వ్యవహారంగా, పెద్దన్నలాగా, ఇంటి సార్. పెద్దలాగా. ఉమ్, రాష్ట్రానికి బాధ్యతలంతా రాష్ట్రం ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వం చేతిలో పెట్టారు. దానికి ముఖ్యమంత్రి, మంత్రి మండలి నిర్ణయం తీసుకుంటుంది. వాళ్ళదే బాధ్యత. అసెంబ్లీనే బాధ్యత. మన రాజ్యాంగంలో చాలా స్పష్టంగా రాసింది. సార్. గవర్నర్ స్పెషలైజేషన్, ప్రీవియస్ బ్యాక్‌గ్రౌండ్, ఆయన ఎక్స్‌పీరియన్స్ ఎప్పుడు ఉపయోగపడుతుందంటే, సార్. ఇటువంటి బోర్డర్ ప్లేసెస్‌లో ఉన్నప్పుడు, ఉమ్, లేకపోతే విదేశాల్లో పనిచేసిన అనుభవంతో ఉన్నప్పుడు, విదేశీ శక్తులు మన దేశం మీద చేస్తున్న కుట్రల్ని సరిగ్గైన సమయంలో కనుక్కోవడానికి, ఉమ్, చిన్న చిన్న విషయాలు పట్టబడ్డాయనుకోండి శాంతి భద్రతల్లో, ఉమ్, ఆ స్టేట్ పోలీస్‌కి ఎక్విప్‌మెంట్ ఉండదు. సార్. ఇది క్రాస్ బోర్డర్ వ్యవహారమా? ఉమ్, లేకపోతే ఇంటర్నేషనల్ గ్యాంగ్స్ చేసిన వ్యవహారమా? ఉమ్, లేకపోతే హవాలా ద్వారా వేరేదైనా పెద్ద పని చేస్తున్నానన్నప్పుడు వెంటనే గవర్నర్ గారు తెలిసిన వాళ్ళు ఉన్నారనుకోండి, ఆయన ఉమ్, ఎక్స్‌పీరియన్స్ చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు రవి గారు తన ఎక్స్‌పీరియన్స్‌తో వెంటనే చీఫ్ మినిస్టర్‌కి అడ్వైస్ ఇవ్వగలరు. కరెక్ట్ నిర్ణయం తీసుకోవడానికి. ఉమ్, కరెక్ట్ నిర్ణయం తీసుకోవడం అంటే ఏంది? బీఎస్ఎఫ్, స్టేట్ పోలీస్ మధ్య కోఆర్డినేషన్. ఉమ్, ఎవరినన్నా పట్టుకుంటే వెంటనే ఇంటరాగేషన్ చేయడం. సార్. కోర్టులకు తీసుకెళ్ళిపోవడం, తాత్సారం చేయకుండా ఉండడం, వాళ్ళకి బెయిల్ రాకుండా ఉండడం. ఇవన్నిటి విషయాల్లో ఆయన ఎక్స్‌పీరియన్స్ ఎంతో ఉపయోగపడుతుంది. సార్. సార్, ఇక్కడ 2 విషయాలు. ఒకటి, బయట నుంచి వస్తున్నటువంటి చొరబాటుదారులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి మన లోపలే కొంత సహకారం ఉంది ఖచ్చితంగా అని ముఖ్యంగా 2 పేర్లు వినిపిస్తున్నాయి సార్. ఒకటి షేక్ షాజహాన్, ఒకటి జహంగీర్ ఖాన్. వీళ్ళిద్దరూ కూడా బాగా ఈ చొరబాటుదారులకు సహకరిస్తున్నారని, ముఖ్యంగా మమతా ప్రభుత్వంలో వీళ్ళు కీలకమైన పొజిషన్‌లో ఉన్నారు. సో, వీళ్ళ ద్వారా వీళ్ళు లోపలికొచ్చారనేది. ఇది ఎంతవరకు వాస్తవం సార్? ఇట్లా జరుగుతుందా? తప్పకుండా జరుగుతుంది సార్. ఇప్పుడు చూడండి, ప్రతి మన బోర్డర్ ప్లేస్‌లో, సరిహద్దు ప్రాంతాల్లో హ్మ్. అక్కడ ఉన్న లోకల్ ప్రజలు సమ మద్దతు లేకుండా, హ్మ్. అక్కడ ఉన్న రాజకీయ నాయకుల అండదండలు లేకుండా, అక్కడ ఉన్న పోలీసు లేకపోతే జిల్లా యంత్రాంగంకి తెలియకుండా జరిగే సమస్య లేదు సార్. అవును సార్. ఇది అందరూ కలిసి పోరాడాల్సిన సమస్య. ఇదెవరో ఒక్కరు చీకట్లో వచ్చి చేసేపోయే కార్యం. వాళ్ళకి హ్మ్. కంప్లీట్ మద్దతుంది. మీరు ఊహించండి, కాశ్మీర్‌లో ఎలాంటి పరిస్థితులున్నాయి ఒకప్పుడు. హ్మ్. పంజాబ్‌లో ఎటువంటి పరిస్థితులున్నాయి ఒకప్పుడు. వెస్ట్ బెంగాల్ ఎటువంటి పరిస్థితులు, ఎందుకంటే ఇవన్నీ సరిహద్దు రాష్ట్రాలు. సార్. హ్మ్. తక్కువ డిస్టెన్స్ ఉండడం వల్ల, బీఎస్ఎఫ్‌కి తగినైన సదుపాయాలు ఇవ్వకపోవడం వల్ల, హ్మ్. మనం సరిహద్దు మీద పూర్తి దృష్టి పెట్టకపోవడం వల్ల వచ్చిన సమస్యలు ఇవన్నీ. సార్. ఇప్పుడు మీరు ఊహించండి, ఇల్లు కట్టుకొని నేను ప్రహరీ గోడ కట్టను, నా ఇంట్లోకి రోజు ఎలుకలొస్తున్నాయి, లేకపోతే నేను అవి గుంతలు తవ్వేసి పోతున్నాయని ఎలుకల మందు పెట్టను అంటే సార్. తప్పు మనదే కదా! హ్మ్. అలాంటి ఇంట్లో ఉన్న దొంగ ఎలుకల్ని, చెడు శక్తుల్ని మనం ఏరి పారేయాలి అంటే, అక్కడ ఉన్న రక్షణ వ్యవస్థ, శాంతి భద్రత వ్యవస్థ పటిష్టంగా ఉండాలి. దాన్ని బలపరచాలి. సార్. సార్, ఈ సిలిగూడ కారిడార్ అటుపక్కకు ఈ ఉగ్రవాద యూనివర్సిటీలు అనేవి పెట్టి ముఖ్యంగా వాళ్ళని బాగా ప్రోత్సహిస్తున్నారనేది ఒకటి బాగా వినిపిస్తుంది సార్. ఇది కూడా ఎంతవరకు వాస్తవం? దీని విషయంలో ఆ! పాకిస్తాన్ ఎంతవరకు సహకరిస్తుంది? వాళ్ళ వాళ్ళ పనే ఇదే కదా సార్. పాకిస్తాన్ ఈస్ ది బిగ్గెస్ట్ ఎక్స్‌పోర్టర్ ఆఫ్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఇన్ ద వరల్డ్. హ్మ్. అతి పెద్ద వాళ్ళకున్న అదొక్కటే వాళ్ళు అతి పెద్ద ఎగుమతి. ఉగ్రవాదుల్ని ఎగుమతి చేయడంలో వాళ్ళు ప్రపంచంలోనే నంబర్ 1. హ్మ్. ప్రపంచం అంతటా ఎదుగుతున్న ఒక అతిపెద్ద తీవ్రవాది ఒసామా బిన్ లాడెన్‌నే అమెరికా కళ్ళు కప్పి వాళ్ళు పక్కనే, ఎక్కడ ఆర్మీ కంటోన్మెంట్ పక్కనే పెట్టుకొనున్నారు వాళ్ళు ఆ! ఏళ్ల సార్. తరబడి. హ్మ్. వాళ్ళు ప్రపంచానికి నీతులు చెప్పే స్థితిలో లేరు. దురదృష్టవశాత్తు ఏం చేస్తున్నాయంటే, పెద్ద అగ్రరాజ్యాలన్నీ దాన్ని సపోర్ట్ చేస్తున్నాయి. ఎందుకని? హ్మ్. దానికున్న జియోగ్రాఫికల్ లొకేషన్ వల్ల. సార్. అక్కడి నుంచి టేక్ ఆఫ్ చేయడానికి, వాళ్ళ అమెరికన్ బేసెస్ పెట్టుకోవడానికి అది కరెక్ట్‌గా ఉపయోగపడుతుంది. అటు రష్యాకి, ఇటు చైనాకి, ఇటు ఇండియాకి, అటు వెస్ట్ ఏషియాకి. ఇప్పుడు అదే సమస్య మనకు బంగ్లాదేశ్ అయి కూర్చుంది. చుట్టూ ఇండియా, మధ్యలో బంగ్లాదేశ్. ఒక పక్క సముద్రం. ఈ బ్రిటిష్ వాళ్ళు అతి ఘోరంగా కుట్రపూరితంగా చేసిన దాంట్లో మనం ఇరుక్కుపోయాం. దాన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలి? హ్మ్. చుట్టుపక్కల బంగ్లాదేశ్ చుట్టుపక్కల ఉన్న సరిహద్దులన్నిటిని గూడా, 4000 కిలోమీటర్ల సరిహద్దుని మనం పటిష్టం చేయాలి. రోడ్లు వేసుకోవాలి. ఫెన్సింగ్ చేసేయాలి. హ్మ్. మీరు ఊహించండి, హుమాయూన్ కబీర్ అని, హ్మ్. ఆయన ఐపీఎస్ ఆఫీసర్. హ్మ్. పోలీసు అధికారిగా పనిచేసి భారత రాజ్యాంగం మీద ప్రతినబూనిన వ్యక్తి హ్మ్. ఈరోజు ఎలా తయారయ్యారు చూడండి. సార్. అవును. ఒక రిలిజియస్ ఐడెంటిటీగా, ఒక రిలిజియస్‌లో ప్రజలలో వాళ్ళని రెచ్చగొడుతూ చేస్తున్న అతనేం సామాన్య వ్యక్తి కాదు. హ్మ్. రాష్ట్ర ఐపీఎస్‌గా పనిచేసిన వ్యక్తి. యూపీఎస్‌సి రాసి సెలెక్ట్ అయిన అంటే, మనం మన ప్రజలలో, మన
ప్రభుత్వాలలో రాజకీయ నాయకులు దేశభక్తి లేకపోతే, నిజాయితీ లేకపోతే, అవినీతి పెరిగిపోతే ఇటువంటి ఎన్నో దరిద్రాలు చూడాల్సొస్తుంది. ఆ సిలిగురి కారిడార్‌ని, పంజాబ్, వెస్ట్ బెంగాల్‌ని కాపాడుకోవడంలో ఇప్పుడు ప్రభుత్వం మారడం మనకెంతో ఉపయోగపడుతుంది. సార్ ఇప్పుడు ఇప్పుడున్న ఏర్పడిన ప్రభుత్వం శుభేందు అధికారి గారు. సో, వారి ముందున్నటువంటి సవాల్స్ ఏమున్నాయి? పెద్ద మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేయడం, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఎంత శుభ పరిమాణమో, ఆయన ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయన్నది కూడా అంతే నిజం. ఎందుకంటే కొన్ని ఏళ్ల తరబడి శాంతి భద్రతల్ని మనం ఇగ్నోర్ చేశాం, నెగ్లెక్ట్ చేశాం. హ్మ్. ప్రజల్లో అశాంతి పెరిగిపోయింది. శాంతి భద్రతలు తగ్గిపోయినాయి. ప్రతి చోట గుండాయిజం అయిపోయింది. కట్ మనీ అయిపోయింది. డ్రగ్స్ అయిపోయినాయి. నేరాలు పెరిగిపోయినాయి. సమయానికి ఎఫ్ఐఆర్‌లు నమోదు చేయాలి. వాళ్ళ మీద ఎంక్వైరీ జరగాలి. వాళ్ళని కోర్టులకు ఎక్కించాలి. వాళ్ళకి శిక్ష పడేటట్టు చేయాలి. పాస్‌పోర్ట్ లేని వాళ్ళని ఇండియాలో ఉండనివ్వకూడదు. రోహింగ్యాలను ఇష్టం వచ్చినట్టు అక్కడ సమస్య ఏందంటే బంగ్లాదేశ్‌లో కొంత ప్రదేశం వరకు, ఇండియాలో కొంత ప్రదేశం వరకు మనం నో పాస్‌పోర్ట్ జోన్‌గా పెట్టుకున్నాం. అంటే అటు వాళ్ళు ఇటు రావచ్చు, ఇటు నుంచి అటు రావచ్చు. ఎందుకంటే ప్రాక్సిమిటీ ఆఫ్ ది బోర్డర్స్ అన్నమాట. అదే పరిస్థితి మనకు మ్యాన్మార్‌తో కూడా ఉంది. దీన్ని వాళ్ళు మనం మంచి చేస్తే ఒక పెద్ద దేశంగా, ఒక పెద్దన్నలాగా వాళ్ళు చెడుకు వాడుకుంటున్నారు. ఫేక్ కరెన్సీని తేవడం, డ్రగ్స్ తేవడం, యానిమల్ స్మగ్లింగ్ చేయడం, ఈ చట్ట వ్యతిరేక చర్యలన్నీ చేయడం వల్ల అక్కడ డెమోగ్రాఫిక్ చేంజ్ అయిపోతోంది. అక్కడ ప్రజల కష్టాలైపోతుంది. శాంతి భద్రతలకు నష్టం కలుగుతుంది. ఇవన్నీ సెటప్ చేయాలంటే సువేంద్రి అధికారి గారికి, ఆయన మంత్రి మండలికి, ముఖ్యంగా అక్కడ కాబోయే హోమ్ మినిస్టర్ గారికి చాలా కష్టపడాల్సొస్తుంది. ఈ సొరంగాల విషయం ఏంటి సార్? ఈ సొరంగాలు అంటే నిజంగా ఉన్నాయా? ఇంతకాలం ఇగ్నోర్ చేశారా? ఇప్పుడు బయటపడుతున్నాయి. అదనేది ఎంతవరకు వాస్తవం? ఇది ఓపెన్ సీక్రెట్ సార్. సొరంగాలనేది ఓపెన్ సీక్రెట్. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించకపోతే ఇలా జరగడం తప్పదు. ఎందుకంటే బీఎస్ఎఫ్ ప్రతి ఇంట్లో పెట్టలేరు. ప్రతి అడుగుకి బీఎస్ఎఫ్ పెట్టలేరు. పోలీసు వాళ్ళు ఉన్నారు. పోలీసు వాళ్ళు సహకరించి వాళ్ళని సమయానికి అరెస్ట్ చేసి కోర్టుకు పెట్టి, ఇప్పుడు ఇంటి బెడ్‌రూమ్ నుంచి సొరంగం ఉంటే స్టేట్ పోలీస్ తెలియకుండా ఉంటుందా? అక్కడ రాజకీయ ప్రతినిధికి తెలియకుండా ఉంటుందా? అక్కడ ఎలక్ట్రిసిటీ కరెంట్ బిల్ తీసుకునే వాళ్ళకి తెలియకుండా ఉంటుందా? అక్కడ వచ్చే పంచాయతీ వాళ్ళకి తెలియకుండా ఉంటుందా? అక్కడ డ్రైనేజ్ వాళ్ళకి తెలియకుండా ఉంటుందా? ఇంటి బెడ్‌రూమ్‌లో నుంచి సొరంగం 40 కిలోమీటర్ల సొరంగం, 4x5 అడుగుల సొరంగం, బ్రహ్మాండంగా మడిచి నడుచుకుంటూ పోవచ్చు. మంచం కింద నుంచి సొరంగంలోకి వెళ్ళిపోతారు. నది దగ్గర, వాగు దగ్గర అది తెరుచుకుంటుంది. దాంట్లోంచి బోట్‌లోంచి బంగ్లాదేశ్‌లోకి వెళ్ళిపోతారు. ఏమైనా సినిమా వ్యవహారమా? అందరికీ తెలిసి జరుగుతున్న వ్యవహారం. ఇప్పుడు అవన్నీ కట్టడవుతాయి. సార్, చాలా సంతోషం. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి చాలా ముఖ్యమైన విషయాలు తెలియజేశారు. విన్నారు కదా, భారత వాయుసేనలో సేవలందించినటువంటి వింగ్ కమాండర్ శ్రీ శ్యామ్ ప్రసాద్ గారి యొక్క విశ్లేషణ. మీరు కూడా మీ కామెంట్స్ మాకు తెలియజేయండి. అలాగే ఆంధ్రప్రభని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో కార్యక్రమంలో కలుద్దాం. నమస్కారం. నమస్తే సార్.